నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుల్ల గ్రామంలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి చేతుల మీదుగా కాంటాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి మద్దతు ధర ఏ గ్రేడ్ 2389, బి గ్రేడ్ ధర 2369 కేటాయించడం జరిగిందని, రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లను తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్, గ్రామ సర్పంచ్ మంగలి పల్లి మంజుల రమేష్, ఉప సర్పంచ్ స్వర్ణలత రాములు, కార్యదర్శి శ్యామల, సీసీలు అమృత, రవీందర్, వెంకట రాజ్యం, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మన నిజాంపేట మండలం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మా ఎంపీడీఓ గారు నా చేతుల మీదుగా తిప్పనగల్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఐపీఐకి సెంటర్ నిర్వాహకులకు, సొసైటీ వారికి, ఏపీఎం అశోక్ గారికి, తర్వాత రైతులకు కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే వాళ్ళు మాకు కాల్ చేసినా కానీ మేము ఇమీడియట్లీ రెస్పాన్సిబుల్ అయ్యి దాని మీద ప్రాబ్లం సాల్వ్ చేస్తాను కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాల్సిందని నేను తెలియజేస్తున్నాను.